విఘ్నులైన శ్రోతలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగున్నారని తెలుస్తాను. ఈసారి చాలా ఆలస్యమైన దానికి నన్ను క్షమించాలి. ఇకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈతి బాధల వల్ల ఇంత ఆలస్యమైంది. సరేనా? ఇకపోతే పోయిన నెల కథనంలో యశోతి ఎలాగ తన దోస్తును, అదే తన స్నేహితురాల్ని, ఆమెను అక్కడ చెర నుంచి తప్పించింది, సాగరికను. అలాగే తన జప యొక్క ఫలితంను కూడా చూపించింది. ఆమె భర్త దామోదరుడికి సుదర్శన ఆయుధం కళ్ళకు కనిపించింది. ఇలా జరిగింది. ఆమెకు దామోదరుడికి మధ్య కృష్ణుని గురించి సంభాషణ జరిగింది. కృష్ణునితో మీకు సాపత్యము పంతము అక్కర్లేదు అని ఆమె బోధించింది. కానీ దామోదరుడికి మనసులో కృష్ణుని మీద ఒక రకమైన విరోధభావము కలిగింది. ఇక్కడ దామోదరుడికి ఒక మేనమామ ఉన్నాడు. ఆయన శకునికి అన్నగారు. ఆయనకు చాలా ముదిమి వయసులో ఒక అమ్మాయి పుట్టింది. ఆ సంగతి తెలిసి దామోదరుడు తన మేనమామ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావాలి, ఆ చిన్న బిడ్డను చూసి రావాలి అనుకున్నాడు. ఇది ఇంతవరకు జరిగిన కథ. పైన ఈ వారం కథ మొదలుపెట్టినా. మరి గాంధార దేశం ఉంది. ఆ దేశ చరిత్ర అనాది నుండి ఇతమిత్తం అని చెప్పటకు ఇల్లేదు. అందులో కొంత భాగం ఎడారి, విశాలమైన దేశము. పట్టణములు ఇటువైపు ఉంటుంది. అక్కడ జనులు సగం నది ఒడ్డున, సగం మంది కొండల్లో నివసిస్తూ ఉంటారు. వారి ఊహలు కూడా సహజంగా ఉండవు. వేదధర్మాన్ని పాటిస్తారు. వాటికి కృత్రిమంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. దేశం పెద్దదవడం వల్ల పల్లెలు ఒకదాంతో ఒకటి పొంతన లేవు. పల్లెల్లోని జనులకు ఏమీ తెలియదు. నూతిలో కప్పల్లాగా ఉంటారు. మంచి దృఢమైన శరీరము, యుద్ధవీరులు, కానీ సోమరులు, జూదగాండ్రు, పరులను మోసం చేయటంలో సిద్ధహస్తులు. పల్లెల్లో ఎక్కువ పండదు. ఆహార పదార్థాలు మిక్కిలి భాగం ప్రదేశంలో నుంచి రావాలి కనుక ఇతరులను మోసగించటంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందువల్ల దేశంలో ఎక్కువ మంది మద్యపాయులు, ద్యూత వ్యసనులు. మంచివాళ్ళు లేకపోలేదు. సృష్టిలో సర్వత్రా ఉంటారు. కూరలయందు విషం కలిగిన పాముల జాతుల్లో సైతము ఆదిశేషు ఉదయించినాడు కదా. అలాంటప్పుడు దుష్టమైన ఒక జాతిలో అందరూ దుష్టులంటే తప్పు కదా. ఆ దేశంలో స్త్రీలకు స్వతంత్రం లేదు. మగవాడు ఎంత చెప్తే అంత. సామాన్యంగా అన్ని రాజ్యాల యందలి రాజకుమార్తెలకు స్వయంవరం చాటిస్తూ ఉంటారు. వేరే రాజులు వస్తారు, అక్కడనే నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఈ స్వయంవరంలో ఇంకొక రహస్యం ఉంది. లోకంలో వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఎవరో రాజకుమారుడు ఈ కన్య అందంగా ఉంది అని విని రాయబారములు పంపించి ఆ కన్య తన యందు మనసు పడేటట్టు చేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా. అప్పుడు స్వయంవరానికి వేరే రాజులు రావడం కూడా వృథానే. ఆ రాజకూతురు వాడిని ప్రేమించింది, వాడిని వరించింది అని తెలిసి కూడా మిగిలిన రాజులు ఆ స్వయంవరంలోకి ఎలా పోగుదరో తెలియదు. ఆశా బలవతి రాట్స్ అంటారు. అందుకేమో సరే 4 దినములలో సముద్రం పొంగి వస్తుంది అని జ్యోతిష్యులు చెప్పినా, ఆ ప్రదేశం నుంచి వేలాది మంది జనులు వెళ్ళిపోయినా కొంతమంది అలాగే ఉంటారు. ఒకడ సముద్రం పొంగదేమోనని వాళ్ళ ఉద్దేశం. పొంగినా తమ వరకు రాదేమోనన్న ఒక ఆశ. ఇలా జరగడం మామూలు. అలాగా
రాజులు కూడా చాలామంది చిత్ర విచిత్రములైన మనస్సుతో వెళుతూ ఉంటారు. ఆ రాజకూతురు ఎవరినో ప్రేమించింది నిజమే, మనం అచ్చడిపోయినాక మన డబ్బు దర్పం చూసుకుని మనసు మార్చుకుంటుందేమో, మార్చుకుని మనల్ని ప్రేమించి మెడలో పూలు దండేస్తే కావాల్సిందేమి, ఒకవేళ వెయ్యదు, వినోదం చూసి వస్తాం, పెళ్ళిని చూసి వద్దాం, ఇలా అనుకుంటూ ఉంటారు. కొందరు తమనే ఆ కన్య వరించునని వస్తారు, ఆమె వరించదు, మరెవరినో వరిస్తుంది. ఆ వరించిన వాడి మీద వీళ్ళకి కోపం వస్తుంది. వీరంతా గుంపు కప్పు ఎదిరిస్తారు, యుద్ధం జరుగుతుంది, కొందరు చనిపోతారు. కొన్ని చావులు జరిగినాక తర్వాత జరిగిన వివాహానికి ఏమి శుభము, అది అంతే మానవుల స్వభావము. రాజులు మనుషులే, రాజపుత్రులు మనుషులే కదా. జగత్ ప్రసిద్ధమైన దమయంతి స్వయంవరం జరిగింది. ఇదేమని ఆమెను వరించుటకు దేవతలే వచ్చారట. మరికొన్ని స్వయంవరంలో ఆ రాజకన్య పూర్వం ఎవరిని ప్రేమించి ఉండదు, ఒక పందాన్ని పెడతారు. ఆ పందెం ఎవరు నెగ్గితే ఆ కన్య వాడి మెడలో పూలదండ వేస్తుంది. ఈ కన్యల కన్నా పూర్వం ఎవరినో ప్రేమించి వాడిని వరించడి కన్యయే ఉత్తమరాలు అనుకోవాలి. అరే, పురుషుల సౌందర్యం చూసి వాని గుణగణములు చూసి వాడిని భావించి వాని యందు బద్ధానురాగా అయిన స్త్రీని స్త్రీ అనాలి. కానీ ఎవడో దారి వెంట పోయేవాడు వస్తాడు, వెంటనే అంగీకరించాడు స్త్రీ ఏం స్త్రీ, ఆమె నాగరికురాలు కాదు. గాంధార దేశ స్త్రీలు స్వతంత్రమైన భావన లేనివారు. తండ్రి ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళు. ఓసి కూతురా, నేను నిన్న గుడ్డివానికి ఇచ్చి పెళ్లి చేయించున్నానని తండ్రి చెప్తాడు. ఆమె నోరు మూసుకుని పెళ్లి చేసుకుంటుంది. ఇంతకంటే హీనమైన స్థితి కూడా కలదు. ఇదిగో వెంటనే తలంటి పోసుకో, నీకు పెళ్లి జరగబోతోంది, పెళ్లి కొడుకు వచ్చినాడు, పోయి పెళ్లి పీటల మీద కూర్చొనుము అని తండ్రి చెప్పును. అప్పటి వరకు ఆ బాలికకు పెళ్లి సంగతి తెలియదు. అభ్యంగనం ఆచరించిపోయి పెళ్లి పీటల మీద కూర్చుండవలేను, తల ఉంచుకునవలేను. వాడు మంగళసూత్రం కట్టినప్పుడు వాడి ముఖం వంక చూచుట పడును. వాడు సొట్టబుగ్గలవాడు, కాయకంటివాడు. నిజమే, తానేం చేయాలి? వాడిని ప్రేమించాలి. మగ పెళ్లివారి పీటల మీద నుంచి లేచిపోవచ్చు, కానీ ఆడపెళ్లివారు అలా చేయరాదు. లోకంలో అలా చేయరు, కానీ గాంధార దేశంలో అవి కూడా జరుగును. ఈ మహావిషయములన్నింటి వెనుక సృష్టి అన్నది ఒకటి ఉంది. ఆ సృష్టి స్త్రీ పురుష సంయోగం చేత సాగుతోంది. ఆ స్త్రీ పురుషులకు పరస్పరం వాంఛ ఉంటుంది. విధాత ఈ నిర్మాణ వైఖరిని అలా చేశాడు. వాడు తన ఎట్టివాడైతే ఏమి, ఆమె ఎట్టిదైతే ఏమి, అతడు పురుషుడు, ఆమె స్త్రీ, ఆ మాత్రం చాలు. వారి సంయోగం వలన సంతానం కలుగుతుంది, వాళ్ళు బతుకుతారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదే సృష్టి. ఈ మహావిషయం ఉన్నది కనుక స్త్రీ పురుష సంయోగమును భగవంతుడు రాసిన కనుక స్త్రీ అన్న మాత్రమున పురుషునకు, పురుషుడు అన్న మాత్రమున స్త్రీకి పునర్నిర్మాణం నందున్న సహజమైన వాంఛ ఒకటి ఉంది కనుక ఆ వాంఛ ఇదిగా పరిణమిస్తోంది. ఈ వాంఛ మానవ జాతి యందు మాత్రమే లేదు, సర్వజంతువుల యందు ఉంది. తీవ్రంగా ఆలోచిస్తే సంతానం కనటయే పరమ ప్రయోజనమా అనిపిస్తోంది. స్త్రీ పురుష సంయోగం హేతు సంతానము, ఫలము. బుద్ధిమంతులు ఉదయించు ఫలితం యొక్క యోగ్యతను బట్టి హేతువులను నిర్మింతురు. ఒక సాధనం చేయాలి, అది చెక్కతో చేయాలి. ఆ దారు పటిష్టమైన చేయబడిన సాధనం 14 ఉంటుంది, ఉపయోగపడుతుంది. లేనిచో తొందరగా విరిగిపోతుంది. ఇలాగా స్త్రీ పురుష సంగమము అలాగే జరుగుతుంది. ఈ మానవ జాతి ఫలితమైన సంతానమునందు కంటే హేతువైన స్త్రీ పురుష సంగమం ముందు అధికమైన ఉన్మాదం కలిగి ప్రవర్తించుతున్నది. ఒక స్త్రీ ఉంది, ఆమెకు తండ్రి ఉన్నాడు, పెంతండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మేనత్త కొడుకులు ఉంటారు, మేనమామ కొడుకులు ఉంటారు. ఆ పిల్ల పెళ్ళికి వీళ్ళందరూ పెత్తనమే. పెత్తనలు స్త్రీల వైపున కూడా అందరికీ పెత్తనమే. ఇంతమందికి నచ్చి ఆమె పెళ్ళి జరగాలి. 199 పెళ్ళిళ్ళు ఈ విధంగా జరగవు. అందులో మళ్ళీ తమ కులగోత్రాలు, మర్యాదలు, సమాన కక్షాగతత్వము, వారి రూపరేఖ సౌందర్యాలు, 100 విషయాలు పరామర్శకు వస్తాయి. అన్నీ పొసగాలంటే వివాహంలో కావు కనుక జరుగుతూ ఉంటుంది. ఒక పురుషుడు తన కులం కాని స్త్రీని రహస్యంగా పెళ్ళాడతాడు.
మరి ఒక స్త్రీ అలాగే చేస్తుంది. దేవతా స్త్రీలు మానవులను ప్రేమింతురట. ఊర్వశి అర్జునుని ప్రేమించింది. ఆమెకు అతడు కొడుకు వరుస. ఈ కామంనకు హద్దులు పద్దులు లేవు. ఇలాంటి స్థితిలో గాంధార రాజుకు కూతురు పుట్టింది. పుట్టిన ఆమె 40 ఏళ్ల కింద పుట్టింటే ఎంత బాగుండేది. కాశ్మీర రాజైన దామోదరుడు పెళ్లి చేసుకునేవాడు. వారిద్దరు మేనత్త మేనమామ బిడ్డలు. కానీ మేనత్త మేనమామ బిడ్డలు పెళ్లి చేసుకుంటా ధర్మశాస్త్ర విరోధం. లోకంలో ధనార్థులు ప్రేమలను సరిగ్గా పొసగని పెళ్లిళ్ళే జరుగుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఎవరు పాలిస్తారు? అంచేత అనేకములైన స్త్రీ పురుష సంఘములందు వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుట అన్నదే ప్రధానమవుతోంది. హస్తినాపుర సార్వభౌముడు ధృతరాష్ట్రుడున్నాడు. గాంధార రాజు సుబలుడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. సుబలుడు తన కూతురైన గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చాడు. ఆమె కన్నులు మూసుకుని ధృతరాష్ట్రుడిని పెండ్లాడింది. నోరెత్తలేదు. 100 మంది కొడుకులను ఒక కూతురును కనింది. తొలుత కామం కొరకు స్త్రీ పురుషులు సంగమించినను పిల్లలు కలిగిన తర్వాత వారి జాతకంలో బాగున్నచో తమ ప్రేమ పవిత్రమైందని చెప్పుదురు. ఈ గాంధార రాజుకు 2 కుమారులు. ఒకడు చిన్నప్పటి నుంచి జూదగాడు. ఆ జూదంతో మోసం చేయుట వాడికి తెలిసినంత సృష్టిలో ఎవడికి తెలియదు. పెద్దవాడు రాజైనాడు. రెండవవాడు శకుని. ఇతడు ఆగమ్మ కాకి. గాంధార దేశంన ఎచ్చట జూదంలాడినను శకుని సిద్ధము. దుర్యోధనాదులు ఇతనికి మేనల్లుళ్ళు. ఈ శకుని హస్తినాపురమునకు చేరిన. రాజైన సుబలుడు పెద్ద కొడుకు సమృద్ధిగా పుత్ర సంతానం కలిగిన వాడైన స్త్రీ సంతానం లేక కుముల్చుండెను. ఈ మానవుల కోరికలు చిత్ర విచిత్రములుగా ఉండను. తమకు పుత్ర సంతానం కావాలని కొందరు కోరుతారు. స్త్రీ సంతానం కావాలని కొందరు కోరుతారు. ఏదో ఆస్తులు ఉన్నవి తాము చనిపోయిన తర్వాత ఈ ఆస్తి పరాధీనమగునేమో, మనకు పుట్టినవాడేంచు వాడు అనుభవించును అన్న ఒక వాంఛ ఉండవచ్చు. మరి స్త్రీ సంతానం లేదని జనం ఏడుతురు ఎందుకో? కలిగించో వద్దంట కాదు. స్త్రీ సంతానం కలిగి ఏం చేయను? ఆమెను ఎవరికో ఇవ్వవలను, ఆమె వెళ్ళిపోవును, ఆమెను పెంచవలను, వివాహం చేయుటకు శ్రమపడవలను, కూతురు పుట్టిన దానికి పరికిణీలు కుట్టించవలను, సంక్రాంతి పండగకు అది బొమ్మలు పెట్టుకున్నాను, ఆ బొమ్మలు చూసి సంతోషపడవలను, అది బొమ్మలు పిండిలు చేయును, వాడిని చూచి నువ్వు మురియవలేను. కొడుకైంచో వాడు తర్పణంలో వదలను, పరలోకంలో ఉన్నామని విశ్వసించుంచో వాడు వదిలిన నీళ్ళ వల్ల నీకు ఉత్తమ లోకంలో ప్రాప్తించును. అట్టి స్థితి కూతురు వలన లేదు కదా? ఎందుకు లేదు? దాని కొడుకు తనకు దౌహిత్రుడు. వాని వలన కూడా ఇటు పరలోక సుఖములు కలుగునని చెప్పుతున్నారు. అట్లయించో కూతురు మాత్రమే ఉండి దానికి కొడుకులు కలగలేదని విచారింపవచ్చు. ఈ విచారణలు నీవు చేసినను కొడుకు కావాలేను. కూతురు కావాలైనని ఎవరు అనుకుంటున్నారు? కూతురు కొడుకో కలుగును. అప్పటి నుంచి కామాటం పెంచుకుంటున్నారు. వారు కలిగిన తర్వాత తక్కిన ఆలోచనలన్నీ పెట్టుకుంటున్నారు. మొదట కామ ప్రవృత్తి తప్ప ఇంకోటి కనిపించట్లేదు. ఈ ఒక్క కామంలో ఇవన్నీ ఇమిడి ఉన్నవా? ఒక్క భావన ఎందు, ఒక్క క్రియ ఎందు అనంత భావ సంచలన లక్షణము, క్రియా పరంపర జనన లక్షణము ఇమిడి ఉండిన స్త్రీ పురుషులు ఒకరినొకరు వాంఛింతురు. ప్రధానంగా దేనికి వాంఛింతురు? సంయోగకారకమైన ఒక తనుగత సౌఖ్యంకై వాంఛింతురు. ఆ వాంఛ ఎందు వారి సంతానము, వారి పరలోకములు, వారి భవిష్యత్ భాగధేయములు సర్వము ఇమిడి ఉన్నవా? వారిని గురించి భావించలేని ఈ వాంఛ ఎంత గుడ్డిది! ఈ వాంఛ పరిపూర్తి దానికి దారి తీర్చున్నది. ఈ వాంఛ ఉదయించినప్పుడు ఇన్ని విషయములు దాని ఎందుకు గర్భితమై ఉండకూడా దాన్ని ఎలా పరామర్శించనీయదు? గాంధార రాజుకు కుమార్తె పుట్టింది. ఆయనకు మేనల్లుడు దామోదరుడు. అతడు మేనల్లునకు వార్త పంపాను. వచ్చి మరదల్ని చూసి పొమ్మని చెప్పి పంపాను. ఆ మరదలు పుట్టక మునుపు మరదలన్న భావము దామోదరునికి 40 ఏళ్ళగా ఉంది. ఆ భావనలో మరదలు ఉంది. ఇప్పుడు ఆ భావమునకు రూపం వచ్చింది. ఆ భావమునకు రూపం రావాలన్నది ఎంత కోరిక! ఆ ఊహ రూపం కట్టనంటే ఎంత సంతోషహేతువు! ఆ పిల్లని చూచుటకు వెళ్ళగానే దామోదరుడు తన మరదల భవిష్యత్తునంతా తన మనసులో నిర్ణయించుకొంచు వెళ్ళాడు.
ఆమెకు ఆ కానుకలు ఇచ్చును, ఈ కానుకలు ఇచ్చును. ఆమెను మాటి మాటికి వచ్చి చూచుకోవచ్చుండను. ఆమెకు చదువు చెప్పించుచుండవలను, ఆమెను పండితురాలని చేయవలేను. తనకిష్టం వచ్చిన రాజకుమారుని, పరాక్రమవంతుని, విద్యావంతుని, సౌందర్యవంతుణ్ణి తెచ్చి ఆమెకు పెళ్లి చేయాలి. ఆమె తన తండ్రి కంటే ఎక్కువ గౌరవంగా చూడాలి. తన మేనమామ పెద్దవాడైపోయాడు. ఆ పిల్ల పెంపకమంతయు తందే. ఆ పిల్ల యోగక్షేములన్నీ తానే చూడవలను. తనకింతవరకు సంతానం లేదు. కుమారుడు కలుగునని కార్తాంతికులు చెప్పినారు, కానీ కుమార్తె కలుగునని చెప్పలేదు. కూతురు కలగవలేను, కూతురుని పెంచవలేను. కూతురుని పెంచుట్లోని ఉత్సాహము కొడుకుని పెంచుట్లో లేదు. కొడుకునకు ఎంతసేపటికి చదువులు చెప్పించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. కొడుకుని పెంచితే ముద్దు మురిపెంలు తీరవు. కూతురుని పెంచించు ముద్దు మురిపెంలు తీరును. సంసారంలో గృహం నందు బాహ్యాచారములు ఉంటాయి. అన్నిటి ఎంతో ఆడపిల్లకే ప్రాధాన్యం. పండుగలు, పబ్బములు, వ్రతములు, నోములు, లక్ష్యాలు ఉంటాయి. అన్నిటి ఎందు ఆడపిల్ల ప్రాధాన్యం వహిస్తుంది. స్త్రీ ధరించే దుస్తులే వేరు. అవి గాలిలో అల్లల్లాడుచుంటాయి. వాటికి మడతలు ఉంటాయి. వారు వన్నెల వస్త్రములు ధరిస్తారు. రోజును జుట్టు దువ్వవలే, బొట్టు పెట్టవలే, కాటక తెచ్చవలే. ఆడపిల్లలు తమకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతారు. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లు కలకలలాడుతుంది. ఆమె ముగ్గులు పెడుతుంది, గడపలకు పసుపు కుంకుమలు పెడుతుంది, వంట రుచికరంగా చేస్తుంది. జీవితంలో ఉన్న సౌఖ్యమంతయు, వినోదమంతయు కూతురు చేత కలుగుతుంది, కానీ కొడుకు చేత కలగదు. కొడుకు చదివేవాడు, సంపాదించేవాడు. అట్టి కూతురు కానీ అట్టి కూతురు లేంచో చుట్టాల పిల్లని తెచ్చి పెంచుకుంటారు. పెంపకం అడిగితే ఎందరో జాలితో ఇస్తారు. పూర్వం దశరథ మహారాజుకు బిడ్డలు లేరు. ఒక కూతురు ఉండే. రోమపాదుడు వచ్చి ఆ కూతురుని పెంపకం ఇమ్మని అడిగాడు. దశరథుడు ఆమెను పెంపకం ఇచ్చాడు. తన కడుపున కూతురు పుట్టే చాలే అనుకున్నాడేమో. అదే పెద్ద భోగం. పెంచిన మురిపమైన రోమపాదనకు కలగని అని దశరథుడు ఇచ్చాడు. పెంచుట కంటే కంటయే గొప్ప విషయం కాబోలు. భావం నందు కదా సర్వము ఇమిడి ఉంటుంది. కూతురు కన్నచో పెంచినట్టే, మురిపంలో తీరినట్టే. దామోదరుడు తన చిన్న మరదలకు ఏనుగు, ఒక అశ్వశకటము అంటే గుర్రబండి, ఒక బంగారు తొట్టి, కాళ్ళకు చేతులకు చిన్న చిన్న రత్నపు మెడలోనికి గొలుసు, యశోవతి కుట్టి ఇచ్చిన చిన్ని చొక్కా, చిన్ని టోపీ మొదలైన కానుకలు తీసుకుని గాంధార దేశంలోకి వెళ్ళాడు. అప్పటికి తన చిట్టి మరదలకి నెలపురుడు వెళ్ళింది. ఆనాటికి భారతదేశం కొన్ని విచిత్ర లక్షణములు కలిగి ఉంది. ఆ లక్షణములన్నీ చిన్ని చిన్ని మబ్బులుగా ఉంటాయి. అవి పెద్దగా కుండపోతగా వాన కురియవచ్చు, లేదా సమసిపోవచ్చు. నీలకంఠుడు అన్ని వార్తలు ఎప్పటికప్పుడు తెస్తున్నాడు. అప్పటికొక విలక్షణమైన పరిస్థితి హస్తినాపుర సామ్రాజ్యం నందు కలిగింది. జరాసంధుడు చనిపోయిన తర్వాత ఆర్యావర్తంలో హస్తినాపుర సామ్రాజ్యమునకు ప్రాధాన్యం వచ్చింది. పూర్వము మగధరాజ్యంలో జరిగే విశేషములు భారతదేశంలో సర్వరాజుల రాజధానులలో చెప్పుకొనబడేవి. అక్కడ ఏం జరిగినో ఆ జరిగే దాన్ని బట్టి భారతదేశం నందు తదితర రాజ్యములలో మార్పులు సూచింపబడుతుండేవి. గిరివ్రజపుర రాజపక్షం అవలంబించే రాజులు పెర్రరాజులు. ఇట్లుగా భారతదేశం విభక్తమై ఉండేది అని చెప్పవచ్చు. జరాసంధుడు పోయాక మగటాయమాయనమైన రాజ్యం రాలేదు. హస్తినాపుర రాజులు తమెంతట తాము సర్వ భారతదేశ చక్రవర్తులని చెప్పుకుంటకలదు. ఈ సార్వభౌమ పదము భారతదేశంలో పలుమంది రాజుల చేత వాడబడుకొంచుండెను. సార్వభౌముడనగా అతని కింద కొందరు రాజులు ఉండుట, కొందరు స్నేహితులగుట, కొందరు కప్పములు కట్టుట. ఒక వంశంలోని రాజువరు పరాక్రమవంతుడై 10 మంది రాజులను యుద్ధంలో గెలుచును. వారి వలన కప్పములు గ్రహించును. అతడు తాత్కాలికంగా సార్వభౌమ శబ్దవాచ్యుడవుచుండెను. ఒకడు తన పరాక్రమాత్స్యమును నిరూపించుకున్నటకే ఈ సార్వభౌమ పదమును వాంఛించును. అందరు రాజులు సుక్షత్రియులు.
చాతుర్వర్ణ్యమును రక్షించుచుంటారు. భిన్న దేశములందు భిన్న ఆచార్యులు ఉన్నారు. ప్రజాస్థితికి భంగం లేనంత వరకు పరదేశాధిపతి వచ్చి దండెత్తి ఉండుట లేదు. పొరుగు రాజ్యమున ధర్మస్థితికి భంగం కలిగినచో ఇతడు పరాక్రమవంతుడైనచో వాడిని పోయి నిర్జించును, సుస్థితి నెలకొల్పును. కంసుడు దుర్జనుడు, దుష్టరాజు. జరాసంధుడు వాడి వెనక ఉన్నాడు కావున వాడిని ఎవరు కన్నెత్తి చూడలేకపోయారు. వాడి మేనల్లుడే వాడిని సంహరించాడు. ఇది లోపల వ్యవహారం, కుటుంబ వ్యవహారం. జరాసంధుడు చొప్పున జోక్యం కలిగించుకోవటానికి వీలు లేకపోయింది. అయినా జరాసంధుడు మధురా నగరంను ముప్పు తిప్పలు పెట్టాడు. కృష్ణుడు తట్టుకోలేక లేచిపోయాడు. అతనికి జరాసంధుని మీద కోపం ఉంది. హస్తినాపురము పైకి వస్తోంది. వారి సహాయం తీసుకుని జరాసంధుని చంపించాడు. నాటి నుండి గిరివ్రజ రాజ్యం వల్లే మగటాయమానమైన రాజ్యం ఏర్పడలేదు. అట్టి ప్రశస్తి హస్తినాపురంకి తేవాలని కృష్ణుని వాంఛ. ఆ వాంఛ నెగ్గేదే. అతడు కౌరవులను వెనక వేసుకుని వస్తే సులభమయ్యేది. పాండవుల కొమ్మ పడిపోయింది. అది బోలుకర్ర, ములగ కొమ్మ. కుంతికి తనకోగల చుట్టరికం చేత కృష్ణుడు పాండవుల వైపే ఉన్నాడు. ఈ పినతండ్రి పెద్దండ్రి బిడ్డల నడుమగల భేదాభిప్రాయముల వలన గిరివ్రజ రాజ్యం ఎంత ప్రాముఖ్యం పొందినా హస్తినాపుర రాజ్యం అంత ప్రాముఖ్యం పొందలేదు. ధర్మరాజును రాజసూయ యాగంలో కృష్ణుడు శిశుపాలను చంపాడు. దాంతో మళ్ళా చీలికలు వచ్చాయి. దుర్యోధనుడు నిత్యము పినతండ్రి కొడుకులకు ఎదుర్చుకై నడుస్తున్నాడు. కౌరవులు రాజ్యంలో పాతుకొని పోయినారు. పాండవులు తెప్పలై తేలిపోతున్నారు. కృష్ణుడు ఎంత నీతి ఉపయోగించినా వారి చేత నిలువ తొక్కించలేకపోతున్నాడు. ఇట్లుండగా శకుని గాంధారమున తనకు స్థానం లేకపోవట చేత, రాజ్యము అన్నగారి దగ్గట చేత, తాను నేర్చిన విద్య జూదం ఒకటే చేత, ఆ ద్యూత విద్య వినోదమునకు అయ్యేది కానీ మహాప్రయోజనం సాధించేది కాకపోవడం చేత దానికేదో పెద్ద మర్యాద సంపాదింపవాలని, దానికి ప్రాధాన్యం తేవాలనని హస్తినాపురం చేరాడు. ఏం జరుగునో తెలియదు. భారతదేశం ఇట్లా స్థితిలో ఉంది. ఇట్లుండగా కృష్ణుడు రాజు అవుతాడు, రాజు కాడు. ప్రాధాన్యత ఉంది, ప్రాధాన్యత లేదు. అతడు తాను పైకి వచ్చుట ఎట్లా అన్న ప్రయత్నంలో ఉన్నాడు. అందందు 1-2 ప్రదర్శించిన పరాక్రమములు కలవు. నీలకంఠుడు కొన్ని చెప్పాడు. ఆ కృష్ణుని చిన్ననాటి కథలు ఎలాంటివో ఇవి అలాగే ఉన్నాయి. నమ్మశక్యంగా లేవు. ఎట్లయినా కృష్ణుడు యాదవ వంశీయుడు. ఆ వంశంకు రాజ్యార్హత లేదు. కృష్ణుడు పాండవులకు మంత్రి అయి హితుడై తిమ్మిని తిమ్మిని చేయగలడు. కానీ భారతదేశంలో సామ్రాజ్యంను నిర్మించి ఆ సేతు సీతాచలము తన అదుపులోనికి తేలేడు. కానీ కృష్ణుని వద్ద ఒక లక్షణం ఉంది. అతడు కాముకుని వలె ఉన్నాడు. అతన్ని స్త్రీలు కోరుతారు. స్త్రీలు కోరుట అనేది ఆశ్చర్యకరమైన విషయం. అసమర్థుడైన వాడిని, నిజమైన సౌందర్యం లేని వాడిని, నిచ్చలు పక్కచూపులు చూసేవాడిని, నవ్వును సెలవుల చివరి అదుముకున్న వాడిని, వ్యర్థాహంకారుల్ని, లేని శక్తి ఉన్నట్టుగా నటించు వాడిని ప్రేమిస్తారు. ఆ ప్రేమ కారణం తెలియదు. మానవులలోనే ఒకే స్త్రీపై మనసు పెట్టుకునే పురుషుల సంఖ్య తక్కువ. రాజులవగానే మరీ విపరీతంగా ప్రవర్తిస్తారు. పక్క రాజు బలవంతుడైతే వాని భయం పోగొట్టుకుంటకు వానికి తమ కూతుర్నిస్తారు. వాడు స్వభార్య లగ్నచిత్తుడయ్యి పరరాజు బలహీనత వ్యామోహం పొందుతాడు. ఈ రాజనీతికి తలాతోక లేదు. ఈ రాజు శైవుడు, పొరుగురాజు వైష్ణవుడు. వాడు బలవంతుడు. వీరు మాట్లాడకుండా వైష్ణవాన్ని స్వీకరిస్తాడు. ఒక నియమం లేని జాతి. అట్టే మాట్లాడితే రాజుల ఎందుకంటే, రాజ్యములు చేయువారి ఎందుకంటే, సామాన్య మానవుల ఎందే నీతి నియమములు ఎక్కువ ఉండనేమో. శకుని కారణంగా, గాంధారి కారణంగా గాంధార రాజ్యంనకు హస్తినాపుర రాజ్యంనకు సంబంధం ఉంది. ఈ 2 రాజు కుటుంబములకు చుట్టరికములు ఉన్నాయి. చుట్టరికము రాజనీతిని నిర్ణయిస్తుంది. ధాతరాష్ట్రులు గాంధారీలు, పాండవులు, కౌంతేయులు.
కౌరవులకు పాండవులకు విరోధం లగడం చేత కృష్ణుడు గాంధార దేశమునకు ఎదురుపక్షంలో ఉన్నాడు. గాంధార రాజుకు పుట్టక కూతురు పుట్టగనే భారతదేశం నందు అందరి రాజులకు శుభోత్సవ ఆహ్వానములు పంపాడు. ఎవరెవరు వస్తారో వారికి పంపాడు. నిజానికి కృష్ణునికి పంపనక్కర్లేదు, కృష్ణునికి కూడా పంపాడు. మేనమామ ఇంటికి పోయిన తర్వాత దామోదరునికి ఈ సంగతి తెలిసింది. దామోదరునికి ఈ కృష్ణుని మీద పట్టరానంత కోపంగా ఉంది. దామోదరుడు ఆ కృష్ణుని యొక్క ముక్కు మగమే ఎరగడు, అతడి టుండునో తాను ఎరగడు. అన్నందు కృష్ణుని వర్ణించని వారు, కృష్ణుని లీలలు అద్భుతంగా చెప్పేది వారు దేశం నందు కలరు. వారి నుండి యశోవతి ఆ వర్ణనలు వినింది. తాను ఆమెనడుగ్గా ఆమె చెప్పింది. అతడు నీలమేఘ సుందరుడట, నెమలిపించమను తలయందు దాల్చినట. చెంచువాడా ఏమి? ఆ మాట విన్నప్పుడే దామోదరునికి అసహ్యం వేసింది. అతడు జారుడు, నిర్లజ్జుడు. 16,000 మంది గోపికలు పసివాడి అయిన తన యందు భార్యల వల్ల నటించుచుండగా సిగ్గుపడవలేను కదా. తాను దారి వెంట పోచుండగా అందరూ వేలెత్తి చూపించరు కదా. అన్నిటికన్నా ఆశ్చర్యమేమనక సుక్షత్రియులు అతన్ని తమలోనికి ఇలా రాణిస్తారు. దానికి పాండవులే కారణమై ఉండాలి. పాండరాజు కుంతిని పెండ్లాడడం చేత వారికి మర్యాద వచ్చింది. తొలుత రాజ్యాధిపతి కాదు, తమకు ప్రతిపక్షులలోని వాడు. జరాసంధనకు ప్రత్యక్ష విరోధి. తామందరూ జరాసంధన పక్షం వాళ్ళు. ఆ కృష్ణునకు తన మేనమామ జన్మలగ్న పత్రిక పంపి సమాహ్వానం చేయుట న్యాయంగా లేదు. దామోదరుడు మేనమామతో ఈ సంగతి అన్నాడు. ఆయన ఇట్లన్నాడు, ఓయి పెండ్లి వంటి దానికి మనం పిలిచిన వారు అందరూ రారు. రాని వారిని 10 మందిని పిలుస్తాం. అందులో జన్మమునకు ఆహ్వానాలు పంపుట ఒకటి ఆచారం, దానికి ఎవరు రారు. ఈ పిలుపుల్లో ఒక లౌకికం ఉంది. ఆయనకు ఒక్క కొడుకు కలిగాడు, ఈయనకు ఒక కూతురు కలిగింది, అతనికి ఉపనయనం జరిగింది, ఆ వివాహం జరిగింది, ఇతడు మరణించాడు మొదలైనవి వార్తలుగా ఉండును. ఆ రాజు కొడుకు పెండ్లైంది అని శుభలేఖ వెళ్ళింది. మరి ఒక రాజు వానికి తన కూతుర్నిద్దామని అనుకోడు. కొంత శ్రమ తగ్గింది కదా. ఆ దేశపు రాజు చనిపోయాడు. ఆ రాజ్యం యొక్క బలం కొంత తగ్గవచ్చు. అది వారికి ఆ రాజుతో ఇతడు బాధపడుతూ ఉండేది. బాధ తీరిందని సంతోషిస్తాడు. దీని పేరు వార్త. ఆ కృష్ణుడు రావాలని నేను రాయలేదు. రావాలని రాసిన వాళ్ళు కూడా రారు. నీకు చిన్న మేనమరదలు పుట్టిందన్న సంతోషం చేత వచ్చినావు. సమీప బంధువులకు ప్రేమలు ఉంటాయి. నీవైనా నీ రాజ్యం నందు తెరపి ఉన్నది కనుక యశోవతి మీద రాజ్యభారం నుంచి నువ్వు కదలవచ్చు కనుక, కాశ్మీరము భారతదేశం నాకు ఒక మూల ఉన్నది కనుక, పెరరాజుల ఒత్తిడి దానికి తక్కువ కనుక నువ్వు రాగలిగితివి. ఈ గాంధార దేశ రాజ్యము నీకు పొరుగు రాజ్యము. మనము బంధువులము, దగ్గరి బంధువులము. ఇట్లా కాక గాంధార రాజ్యం నీకు విరోధ రాజ్యం ఒకటి. తేలిగ్గా స్వరాజ్యం వదిలిపెట్టి నువ్వు మరి ఒక చోటుకు వెళ్ళగలవా? ఇదిగో నీ మేనమరదలు, ఆమెకు నీ తెచ్చిన కానుకలు ఇవ్వు. ఆమెకు నువ్వు మేనబావనే తెలియదు. ఓయి దామోదర, ఆ కృష్ణుడు అంటే నీకు కోపం ఎందుకు? కొందరు అతన్ని సాక్షాత్ నారాయణుడని చెప్తారు. అవునో కాదో నాకు తెలియదు. అతని పేరు మాత్రం విష్ణునామములలో ఒకటి. నీ పేరును విష్ణునామములలో ఒకటి. బావగారైన గోనంద మహారాజు గారు మధురనగరపు ముట్టడిలో మరణించాడు. యాదవరాజు చేత వధింపబడినని చెప్పబడిన. ఆ యాదవరాజు ఎవరు? కృష్ణుడు యాదవరాజు కాడు కదా. కృష్ణుడు చంపలేదు. ఆ యాదవరాజు ఉగ్రసేనుడా? ఆయనకంత యుద్ధ నైపుణ్యం ఉన్నదా? వృధా కోపం పెట్టుకోరాదు. నా మాటలను నెలదాటని నీ మేనమర్దలు చూడు ఎంత శ్రద్ధగా వింటోందో. కృష్ణుడు భగవంతుడని దానికి తెలిసేమో. పసిపిల్లలకు ప్రపంచక జ్ఞానం ఉదయించినప్పుడు పరలోక జ్ఞానం ఉంటుంది అంటారు. అది కృష్ణుని భగవంతుడు అనుకుంటోంది. భీష్ముడు అనుకుంటా, వ్యాస మహర్షి అనుకుంటా నాకు తెలియదు. నా వార్తాహరులు ద్వారకకు పోయి వస్తూ ఉంటారు. అచ్చడికి దేవతలు వస్తూ ఉంటారంట, మహర్షులు వస్తూ ఉంటారట. అనగా దామోదరుడు, మామ అతడు భగవంతుడే కావచ్చు, కానీ సుక్షత్రియుడు కాడు, జరాసంధనకు విరోధి. మేము జరాసంధన పక్షం వారము. నా మేనమర్దల్ని ఈ వేదాంతములు చెప్పి పాడు చేయకుము.
ఇలా నిష్ఠురంగా పలికాడు దామోదరుడు. ఈసారికి ఇక్కడితో నేను ముగింపు చెప్తున్నాను, ఈ కథనం ముగిస్తున్నాను. సశేషము మళ్ళీ రాబోయే కొన్ని రోజుల లోపల ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈసారి నాకు కొద్దిగా సమస్య వచ్చినందువల్ల గొంతు నొప్పి వగైరా వగైరా చెప్పలేని కారణములు ఎక్కువ రావడం వల్ల, ఆరోగ్యం దెబ్బతినడం వల్ల నేను వెంటనే ఎపిసోడ్ రికార్డ్ చేయలేకపోయాను. శ్రోతలందరూ దానికి నన్ను క్షమించాలి. ఈసారి ఎపిసోడ్ వీలైనంత త్వరలో చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ ఇంకొకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భగవంతుణ్ణి చల్లగా చూడమని, పాడి పంటలు దేశాభివృద్ధి జరిగి దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీకు నా ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీలైనంత ఉత్సాహభరితంగా ఉండేటట్టుగా మిగిలిన ఎపిసోడ్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. ఉండనా మరి? బాయ్ బాయ్.